నగర శివారు ప్రాంతాల్లో కల్తీ పాలు బారిన పడి తీవ్ర అనారోగ్యం పాలైన బాధిత రోగులకు మెరుగైన ఆధునిక వైద్యంతో పాటు అన్ని రకాల చర్యలను అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్ర తెలంగాణ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ కండవలి లక్ష్మి అన్నారు. స్థానిక బొలినేని కిమ్స్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న కల్తీ పాలు బారిన పడిన బాధిత రోగులను మంగళవారం మానవ హక్కుల సంఘం తరపున హాస్పిటల్కు వెళ్లి పరామర్శించారు. అనంతరం హాస్పిటల్ వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ కల్తీ పాలు వినియోగించిన కుటుంబాల్లో 8 మంది బాధితులకు బొలినేని హాస్పిటల్లో డయాలసిస్ జరుగుతుందన్నారు. సంఘటన చోటు చేసుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి బాధితులకు మెరుగైన వైద్యం అందించే చర్యలు తీసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో జరిగే లోపాలకు ప్రభుత్వంపై నింద వేయడం, విచారకర సంఘటనతో రాజకీయాలు చేయడం వైసీపీ పార్టీకి తగదన్నారు. ఈ సంఘటనలో 5గురు మృతి చెందడం విచారకరమని, మిగతా వారి ఆరోగ్య స్థితి మెరుగుపరిచేందుకు అన్ని విధాల చర్యలు సత్వరం తీసుకుంటున్నామని అన్నారు. కల్తీ పాలు సరఫరా చేసిన వ్యాపారిని అరెస్ట్ చేశామని, మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా వెంటనే ప్రభుత్వం చెల్లించిందని, వైద్యం పొందుతున్న వారికి ప్రభుత్వమే మెరుగైన వైద్యంతో పాటు వైద్య ఖర్చులు భరిస్తుందని, ఆహార భద్రత తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని అన్నారు. కల్తీ పాలు సంఘటనలో నిజాలు తేలిన తర్వాత నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అంతవరకు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ప్రాణం చాలా విలువైనది. ఇక నుంచైనా ఈ కల్తీ పాలు వ్యవహారంలో అంటే చాలా మంది పాల వ్యాపారం అని బిజినెస్లు పెట్టేసుకున్నారండి. ఇక్కడ అలాంటి కల్తీ వ్యాపారాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటి ఎక్కడ జరుగుతున్నాయో కూడా ఫుడ్ కమిషన్ కూడా తక్షణమే స్పందించి ఈ అన్నిటి మీద తగు చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, చాలామంది ప్రాణ అపాయ స్థితిలోకి పోతున్నారండి. ఈ కొన్ని విషయాల్లో ఈ ఫుడ్ నిమిత్తం చాలా ఇబ్బందికరమైన పొజిషన్లో కూడా ఉంటున్నారు. అవి తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి ప్రతిదీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బొల్లినేని హాస్పిటల్లో ఉన్న వారికి ఇంకా వైద్యం నిమిత్తం పూర్తిగా సహకారం అందించాలని కలెక్టర్ వర్యులు కూడా తక్షణమే స్పందించారండి. మేడం గారికి కూడా కృతజ్ఞతలు. కానీ కొంతమంది ఇదే పనిగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్యాట్ చేయడానికి చూస్తున్నారు. అలా చేయకండి దయచేసి మీరు. ఎందుకంటే ప్రభుత్వం స్పందించింది, చేస్తున్నారండి, పని చేస్తున్నారు, మెడిసిన్ అందిస్తున్నారు. అది దృష్టి పెట్టి దీన్ని రాజకీయం చేయొద్దని తెలియజేసుకుంటున్నానండి.